కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వ అనుభవం ఏమిటయా అంటే ఆయన అతిశయాస్పదము. ఏ ఆస్పదము చెప్పాలా? ఏ ఆస్పదము? సమర్పణ రాజు పలుకు. అతిశయాస్పదము. ఏమండి, ఈ కీర్తన ఏ పరిస్థితులలో దావీదు రాశాడో నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదట ఏమండి, దావీదు జీవితంలో శ్రమలు ఎదురయ్యాయి. ఏమండి, శ్రమలు ఎదురయ్యాయి. ఎవరి వలన శ్రమలయ్యా అంటే శత్రువుల వలన శ్రమలు కాదండి, ఇంట్లో వాళ్ళ వలనే శ్రమలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కన్న కొడుకే దావీదు మీద తిరగబడ్డాడు. ఏమండి, కన్నటువంటి బిడ్డలే దావీదు మీద తిరగబడ్డారు. తిరగబడి వాళ్ళ నాన్నని ఏం చేయాలనుకుంటున్నారయ్యా అంటే చంపేయాలి. ఈ ముసలోడు బ్రతికుంటే, ఏమండి, ఈ ముసలోడు బ్రతికుంటే మనం ఏ కోరికలు నెరవేరటం లేదు, చంపి పడేయాలి ఈ ముసలోడు అని చెప్పానని దావీదు మీదకి కన్న కొడుకైనటువంటి అబ్షాలోము. ఏమండి, చదవండి, ఆ మాట చదవండి. పైన కీర్తనల 3వ కీర్తనలో పైన ఏం రాయబడింది? అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు. కొడుకు దగ్గర నుంచి ఎందుకు పారిపోయాడు? ఏమండి, కొడుకు దగ్గర నుంచి ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడా అంటే కొడుకు చంపడానికి సిద్ధపడుతున్నాడు. ఏంటి, కొడుకులు కూడా చంపుతారా? ఏంటి, కొడుకులు కూడా చంపుతారా? చంపుతారా అంటే చంపుతారు. మీరు అనేక వార్తలు వింటున్నారు. సారాయికి డబ్బులు ఇవ్వలేదని తల్లి తలను పగలగొట్టి చంపినటువంటి కొడుకు. ఏమండి, ప్రియుడితో ఏమండి తిరుగుతుందని చెప్పనని మందలించినటువంటి తల్లిని విషం పెట్టి చంపినటువంటి కుమార్తె. నేను కొత్త విషయాలు మీకు చెప్పటంలో లోకంలో జరుగుతున్నటువంటి 1-2 విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను. అంటే బిడ్డలు ఆ రీతిగా తయారవుతారయ్యా అంటే తయారవుతారు. ఎప్పుడయ్యా అంటే వారు దైవ భయము లేని వారుగా పెరిగినప్పుడు. ఎప్పుడు ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడు వారు దైవ భయము లేని వారుగా పెరిగినప్పుడు తల్లిని కొడతారు, తండ్రిని కొడతారు, తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు. ఏమండి, చంపేస్తారంతే. ఎందుకయ్యా అంటే వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి దేవుని భయం లేదు. మరి దేవుని భయం లేనివాడు ఎవరికి భయపడతాడు? వాడికి తల్లి భయం ఉండదు, తండ్రి భయం ఉండదు, అన్నదమ్ముల భయం ఉండదు, అక్కజెల్లెల భయం ఉండదు, ఏ భయం ఉండదు. అబ్షాలోము ఏమండి తన తండ్రి అయినటువంటి దావీదును చంపడానికి పూనుకుంటే అక్కడ నుంచి పారిపోయి ఏమండి ప్రాణాలు బిగబట్టుకొని ఆయా చోట్ల దావీదు దాక్కుంటా, కొండల్లో, లోయల్లో, ఏమండి ఆయా చోట్ల దాక్కుంటా దావీదు అంటున్నాడు, అయ్యా 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 నా అతిశయాస్పదము నీవు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎందుకు ఈ మాట అన్నాడు? ఏమండి, సాధారణంగా హలో ఏ తల్లిదండ్రులైనా బిడ్డలను దేనికి అంటారు చెప్పండి? నేను చెప్పనా? ఒరేయ్, మా ముదుసలి వయసులో మా అవసాన కాలం ఉంది, కాస్త మాకు అక్కరకు వస్తావని నిన్ను కన్నావురా మేము. ఏమండి, అవునా కదా? మా ముదుసలి వయసులో ఏమండి మాకు కాస్త అక్కరకు వస్తావు అని నిన్ను కని పెంచి పెద్దవాడిని చేసి రెక్కలు ముక్కలు చేసుకొని మేము నిన్ను ఇంత వాడిని చేస్తే ఏమండి పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు? ముదుసైలి వయసు వచ్చిన తర్వాత ఏమండి వారిని నిండా ఏం చేస్తున్నారు? యోబు ఒక మాట అన్నాడండి. ఆ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందండి. అంత భక్తి కలవాడు కదా, అంత యథార్థవంతుడు కదా,
అంత డబ్బులు సంపాదించుకున్నాడు కదా. ఏమండి, డబ్బులు సంపాదించుకున్నాడు, బాగా ఆస్తిపరుడు. అంటే అన్యాయంగా సంపాదించాల, న్యాయంగానే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఏమండి, ఆయన గారికి ఒక చిన్న జబ్బు వచ్చిందండి. ఒళ్ళంతా కురుపులు వచ్చాయి. ఆ కురుపులలో నుంచి చీము, ఆ రసిక అదంతా కారుతా ఉంది. బాగా ధనవంతుడండి, మంచి ఇంట్లోనే ఉంటాడు కదా. కానీ ఆయన చూసినప్పుడు అంట వాళ్ళ ఆవిడికి అసహ్యం కలుగుతా ఉందంట. ఈడెప్పుడు పోతాడా, చూడండి, ఈడెప్పుడు పోతాడా, వాసన వస్తుంది. ఎవరు? కట్టుకున్న భార్య. ఎన్నాళ్ళు సేవ చేయాలి వీడికి? ఎప్పుడు పోతాడు? వాసన వస్తుంది. ఏబు భార్య. ఇది కనీసం పిల్లలు ఏమనుకున్నారా అని నేను ఆలోచన చేస్తే పిల్లలు కూడా అదే అనుకుంటున్నారండి. పిల్లలకు కూడా ఆయన గారి వాసన అసహ్యత పుట్టిస్తుందంట. అసహ్యత. హలో, ఎవరికి? ఆయనకి రోగం వచ్చింది. కాస్త వాసన వస్తున్న మాట వాస్తవమే. ఏమండి తమ్ముళ్ళో, చెల్లెల్లో వినాలి, వాసన వస్తున్న మాట వాస్తవమే. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారు తెలుసా? అమ్మా, ఏంది నాన్న దగ్గర ఈ వాసన, తీసుకొచ్చి మంచం మళ్ళీ ఇక్కడేసారు. ఏమండి, నేను అనుకుంటాను, ఏబుకు పిల్లలు పుట్టినప్పుడు ఏమండి, ఆ పిల్లలని అల్లారు ముద్దుగా వాళ్ళని ఎత్తుకుంటా, వాళ్ళని ఆడిస్తా, వాళ్ళకు గోరుముద్దలు పెట్టుకుంటా, ఏమండి, వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటున్నప్పుడు ఏబు ఒంటి మీద వాళ్ళ పిల్లలు యూరిన్కి పోయి ఉంటారా? పాస్ ఏమండి, పాస్ పోసుంటారా? ఇది అడగొస్తారేంటి? మీ పిల్లలు మీ మీద ఎప్పుడు పొయ్యలేదా? హలో నతనిలో, నువ్వు నేనే మాట్లాడాల్సింది. ప్రజెంట్ చిన్నపిల్లలు మనకే ఉంది. పోసారా? అయ్యలో పోసారా? పోసారు. ఎప్పుడైనా చి మా పిల్లోడైంది పాసిపోతుండీడో ఒంటి మీద అని మీరు అసహించుకున్నారా? పోతే పోసారులే అండి, అని చెప్పానని వాళ్ళని ఇంకా దగ్గరకు హత్తుకొని వాళ్ళని ముద్దు పెట్టుకున్నారా? చెప్పండి. అసహించుకున్నారా? ముద్దు పెట్టుకున్నారా? తల్లులు చదువుతున్నారు, మా పిల్లలు మా మీద పాస్ పోసారండి, మేము వాళ్ళని అసహించుకోవాలి, ముద్దు పెట్టుకున్నాం. మా పిల్లలు మేము ఎందుకు అసహించుకుంటాం? ఏమండి, పోనీ వాళ్ళు ఏమండి ఒంటి మీదే అలా పోయినప్పుడు అని ఎప్పుడైనా మీ పిల్లల ముందు మీరు అన్నారా? ఏమండి, లేదా ప్రేమపూర్వకంగా ఒకవేళ భర్త మీద ఒకవేళ ఏమండి ఆ పని కానిచ్చారనుకోండి, భార్యని పిలిచి, మాయ్ రా కడగాలి మనం, ఒక భార్య ఆ పని జరగలైతే ఏమండి, ఒకవేళ భార్య మీద కానిస్తే ఏమండి కొద్దిగా రండి సహాయం చేయండి, ఇలా జరిగింది కడగాలి అని చెప్పారని సహజంగా అంటూ ఉంటారు. అమ్మా తల్లులు, మీరు అసహించుకోరు, మనం అసహించుకోము. ఏ తల్లి ఏ తండ్రి కూడా తమ బిడ్డలు ఆ రీతిగా చేస్తున్నప్పుడు అసహ్యతను వ్యక్తపరచరండి. ఎందుకంటే వాళ్ళు తల్లి మనసు ఎందుకు అసహ్యపడిద్ది? తన బిడ్డను చూసినప్పుడు తండ్రి ఎందుకు అసహ్యపడతాడండి? తన పిల్లలను చూసినప్పుడు వాళ్ళు అసహ్యపడరు. నేను అడిగే మాట ఏంటయ్యా అంటే, ఏమండి, నీ మలమూత్రాలు అంత వాసన వస్తున్నా నీ కంపును ఇంపుగానే భరించి అండి వాళ్ళు ప్రేమపూర్వకంగా అన్ని సపర్యలు చేస్తున్నారు. వాళ్ళు నీ పట్ల నువ్వు ఎదగాలి అని అండి. అటువంటి తల్లులు అటువంటి తండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అండి వాళ్ళ శరీరం కాస్త వాసన వస్తుందని చెప్పానని ఎందుకండి ఈ రోజున బిడ్డల అసహ్యతను వ్యక్తపరుస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజున బిడ్డలు అసహ్యాన్ని వ్యక్తపరుస్తున్నారు? మా నాన్న వాసన వస్తున్నాడు, మా అమ్మ వాసన వస్తుంది, ఛీ అండి. ఒకవేళ ఇంటికి వచ్చినటువంటి కోడలు ఎవరైనా
ఎందుకండి మీ అమ్మ వాసన వస్తుంది, మీ నాన్న వాసన వస్తున్నాడు అని అంటే అనకూడదు. కోడల్లో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరన్నా అన్నారనుకోండి, ఏమండి, అమ్మ వాసన వస్తున్నప్పుడు, మా నాన్న వాసన వస్తున్నప్పుడు నేను కూడా నీకు వాసనే, వెళ్ళిపో. నేను అనలేదండి, అయ్యగారే నీ మాట అన్నాడని అంటారేమో. నేను అలా సుప్రీంకోర్టు అంది. ఎవరు? సుప్రీంకోర్టు. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఏ కోడలైనా ఆటంకం చెబితే నిర్దాక్షిణ్యంగా విడాకులు ఇచ్చేయండి అని అనింది. నేను చెప్పలేదండి, పొరపాటు నన్ను అనుకునేరు. ఎందుకంటే బిడ్డలకి ఎందుకండి వాసన వచ్చేది? తల్లిదండ్రులు, ఆ మాట మీకు అర్థమవుతుందా? బిడ్డలకి ఎందుకు వాసన వస్తారు? తల్లి అయినా తండ్రి అయినా. వాళ్ళ వయసు పోయింది, కాస్త వాళ్ళ వాసన ఒకవేళ రావచ్చేమో, శుభ్రపరచొచ్చుగా. ఏమండి, ఒక కొడుకుగా నీ తండ్రికి నువ్వు శుభ్రపరచొచ్చు కదా, ఒక కూతురుగా నీ తల్లికి నువ్వు శుభ్రం చేయొచ్చు కదా, తప్పేముంది? ఒక కోడలుగా నీ అత్తకు నువ్వు శుభ్రం చేయొచ్చు కదా, తప్పేముంది? నీ చిన్ననాటి వయసులో ప్రతి పరిస్థితిని వాళ్ళు భరించారు. వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారిని నిర్లక్ష్యంగా వ్యవహరించటం సక్రమమైనటువంటి పద్ధతి, క్రమము కాదు. అందుకే 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 అంటే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు బిడ్డల దగ్గర ఉండటానికి ఇష్టపడటం లేదు. కొడుకులో గుర్తుపెట్టుకోండి, బిడ్డల దగ్గర ఉండడానికి తల్లిదండ్రులు ఇష్టపడటంలా. ఎందుకు ఇష్టపడటం లేదయ్యా అంటే, అండి, ఆ తల్లికి ఆ తండ్రికి సంబంధించినటువంటి సరైనటువంటి పరిస్థితులు ఆ భార్యాభర్తలు కల్పించలేకపోతున్నారు. కాబట్టి ఎంతమందికి అర్థమైందో నా మాట? ఆ తల్లిదండ్రులకు ఆ భార్యాభర్తలు సరైనటువంటి వాతావరణం, వాళ్ళు ఉండే విధంగా ఆ వాతావరణాలు కల్పించలేకపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదండి. మేము చావనైనా చచ్చిపోతాం కానీ పిల్లల దగ్గరికి వెళ్ళము అని అంటున్నారు. అది చాలా దారుణం అండి. ఐ రిమెంబర్ అది చాలా దారుణం అండి. నేను ఒక మాట చెప్పనా, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు తమ అవసాన కాలంలో మన దగ్గర ఉండటం, ఏమండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, నీకు 1,00,00,000 రూపాయలు ఒక వ్యక్తి ఇచ్చినా సరే, ఏమండి, దానికంటే కూడా నీ తల్లి నీ తండ్రి నీ దగ్గర ఉన్నారనుకోండి, అది గొప్ప ఆశీర్వాదం అండి. ఇది కొన్ని చేతులే హల్లెలూయా అంటని, అన్ని చేతులు హల్లెలూయా అనవు. ఇంకొక మాట చెప్పనా, ఆ ఛాన్స్ వస్తే మీరు మిస్ చేసుకోబాకండి. ఏంటా ఛాన్సు? నీ తల్లిని చూసే బాధ్యత, తమ్ముడా చెల్లె, నీ తల్లిని చూసే బాధ్యత, ఆ అవసరత వచ్చిందనుకోండి, ఒకవేళ దానిని మిస్ చేసుకోబాకండి. ఒకవేళ నీ ఇంట్లో చాలామంది ఉండొచ్చు, ఏమండి, వాడు చూడలేడా, వీడు చూడలేడా, వాళ్ళు చూడరా, వీళ్ళు చూడరా అని చెప్పానని, ఏమండి, అలా వంతులు వేసుకునేటువంటి స్థితిలో ఏ మనుషుడు కూడా లేకుండా ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అంటే రేపు దేవుని ఎదుటికి వెళ్ళి సగర్వంగా చెప్పుకోవచ్చండి, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిని నా తండ్రిని వారి అవసాన కాలంలో నా ఛాయాశక్తులారా నేను కూడా చూసుకోగలిగాను దగ్గరుండి. మిస్ చేసుకోబాకండి. ఈ సందర్భంగా కోడలకు కూడా చెప్పే మాట ఏంటయ్యా అంటే, నీ భర్త యొక్క తల్లిదండ్రుల దగ్గర అన్నప్పుడు పొరపాటును కూడా అడ్డు చెప్పబాకండి. అది మీకు మంచిది కాదు అండి, అది మంచిది కాదు. ఎందుకయ్యా అంటే, నీకు కూతురు కొడుకు పుట్టారు, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇంకొక పిల్లలు పుట్టారు, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఏమండి, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారా, అయితే నీ అత్త నీకు 3వ కూతురు అనుకో. ఏమండి, నీ అత్త నీకు ఒక 3వ కూతురు అనుకో. ఏమండి, నీ కూతురు లొల్లి చేసిద్ది, మారాన్ చేసిద్ది, నువ్వు పెట్టిన తినదో, నువ్వు బుజ్జగిచ్చినా కొన్నిసార్లు మూతి ముడుచుకునిద్ది. నీ కూతురు ముడుచుకుందని నువ్వు ముడుచుకుంటావా? హలో, నీ కూతురు నీ కొడుకు మారం చేస్తాడు, చేయడా? ఏమ్మా, మారం చేస్తారు వాళ్ళు. నువ్వు ప్రేమగా తెచ్చి పెట్టబోతా ఉంటావు నోట్లో,
వాళ్ళు అసలు అంటూ ఉంటారు. అయినా నువ్వు వాళ్ళని ముద్దు పెట్టుకుంటూ ఉంటావు. నీ బిడ్డలు నువ్వు అంతగా ప్రేమిస్తావు. నీ అత్త ఒక్క మాట అంటే తట్టుకోలేదు, ఒక్క మాట అంటే తట్టుకోలేదు, అంటే నేను పడాలా అని అంటావు. పెద్దవాళ్ళు కాస్త ఏమండి, ఒకవేళ ఏదన్నా విషయంలో తెలుసో తెలియకో ఒకవేళ కసిరించుకున్నారు అనుకో, నీ బిడ్డలకు మళ్ళీ భావిస్తే అండి మరలా వాళ్ళతో ప్రేమగానే ఉంటాము. బిడ్డలకు మళ్ళీ కాదండి, వయసు పోయిన వాళ్ళు చిన్న బిడ్డలే అండి. మన జీవితం ఒక కాలచక్రం. అందుకే మనకు ఒక ప్రొజెక్టర్ ఉంటే చక్కగా మీకు అన్ని యేసు చూపించవచ్చు అని నేను అంటా ఉంటా అప్పుడప్పుడు. అది రావాలని ప్రార్థన చేయండి అని. ఏమండి, నా వైపు చూడండి. పిల్లలు పుట్టారు ఏమండి, వాడు పుట్టినప్పుడు ఇట్టానే ఉండేవాడు. తర్వాత ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే పక్కకు పొరులుతున్నాడు. ఇప్పుడు ఇట్ట పెట్టి తాగటంలా టెక్కమని తిరుగుతుండు. తిరిగినోడు తిరిగినట్టుగా ఉంటున్నాడా? కొన్ని రోజులకి మళ్ళీ ఏం చేస్తాడు? మెల్లగా పాకుతున్నాడు. ఏమండి, పొట్టతోనే పాకుతున్నాడు. పొట్టతో పాకినోడు లేచి కాస్త కూర్చొని ఏమండి మోకాళ్ళ మీద నుండి పాకుతున్నారు. ఆ తర్వాత లేచి బుడి అడుగులు వేస్తున్నారు. బుడి అడుగులు పడతా లేస్తా, మరలా పడతా లేస్తా, కాళ్ళల్లో బలం తెచ్చుకుంటున్నారు. చక్కగా నడుస్తున్నారు పిల్లలు. ఏమండి, నడవటం మాత్రంతో ఆగుతున్నారా? ఆ తర్వాత పరిగెడుతున్నారు, గంతులు వేస్తున్నారు. ఏమండి, పెద్దవాళ్ళు అయిపోతున్నారు, బలం తగ్గిపోతుంది అండి, మళ్ళా బలహీనం అయిపోతున్నారు, మోకాళ్ళ నొప్పులు అండి, అన్ని సమస్యలు వచ్చినాయి అని చెప్పేసానని కాస్త ఎక్కువ సమయం కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వయసు అయిపోయింది, కూర్చోలేవు, కూర్చుంటాం, కింద కూర్చుంటాం, కుర్చీలో కూర్చుంటాం అని ఏమండి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్టేజీ దాటిపోయిన తర్వాత ఓపిక లేదండి, కూర్చోలేను, పండుకుంటాను. కూర్చునే స్టేజీ కూడా లేదు, సరిపోవటంలో బలం, పండుకుంటాను. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళి మళ్ళీ ఏ స్థాయికి వచ్చారు? ఎక్కడైతే ప్రారంభం అయ్యారో మరలా అక్కడికే వచ్చారు అండి. ఇది మానవ కాలచక్రం. ఎక్కడైతే ప్రారంభం అయ్యారో మరలా అక్కడికే వచ్చారండి. అక్కడికే వచ్చారు వాళ్ళు చిన్నపిల్లలే అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్షాలోము తరుముతా ఉన్నాడు, దావీదు పారిపోతున్నాడు. దేవుని వాత్సల్యతను బట్టి మీకు బోధిస్తున్నాను అండి. కొడుకు దగ్గరికి, బిడ్డల దగ్గరికి తల్లిదండ్రులు ఆప్యాయతగా రావాలే కానీ పారిపోకూడదు. ఐ రిమెంబర్, పారిపోకూడదు. వాడు కనపడితే నా ప్రాణం తెత్తడేమో, నా ఆస్తి కోసం నన్ను చంపుతారేమో. ఏమండి, నేను ఒకసారి ఈ ఓల్డ్ ఏజ్ హోములో ఉన్నటువంటి వాళ్ళని ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే గమనించానండి. ఓల్డ్ ఏజ్ హోమ్లో ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే గమనించారండి. చాలా బిగ్ షాట్స్ అండి. వాళ్ళందరూ కూడా బాగా ఉద్యోగాలు చేసిన వాళ్ళండి, బాగా సంపాదించిన వాళ్ళండి, పిల్లలు ఉన్నారండి, పిల్లల్ని బాగా చదివించుకున్నారండి, బాగా వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిపోయారండి, ఆస్తిపాస్తులు అన్నీ కూడా పిల్లలు తీసేసుకున్నారండి. వీళ్ళేం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారండి. చాలా దుఃఖంతో, చాలా బాధతో వాళ్ళు అంటున్నారండి, ఈ పండగ రోజున మీ పిల్లలు ఎవరైనా వచ్చారా, మీకు ఏదైనా పెట్టుకున్నారా అని చెప్పంటే మాకు ఎవరు రారండి అంటున్నారండి. వాళ్ళు ఎవరు రారు, మా పిల్లలు ఎవరు కూడా, మేము బ్రతుకున్నామో చచ్చామో కూడా వాళ్ళకి లెక్కలేదు అంటున్నారు. ఏమండి, కనీసం పండగ కూడా రారంటే రారు. ఏదైనా చేసుకున్నా కూడా పెట్టరా అంటే పెట్టరండి. పని మీ పిల్లలు వచ్చి తీసుకెళ్తే మీరు వెళ్తారా అంటే మేము వెళ్ళము అంటున్నారు. మేము వెళ్ళం. తల్లిదండ్రులు అంటున్నారండి, మీ పిల్లల దగ్గరికి మీరు వెళ్తారా? ఒకవేళ మేము వాళ్ళతో మాట్లాడతాం, మీరు వెళ్తారా అంటే మేము వెళ్ళము, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళం. మాకు ఇక్కడే బాగుంది అంటున్నారండి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఐ రిమెంబర్ అండి, నీ తల్లిని నీ తండ్రిని, మరలా చెప్తున్నాను, నీ తల్లిని నీ తండ్రిని చూసే విషయంలో రాజీ పడబాకండి అండి. రాజీ పడబాకండి. వాళ్ళ కోసం ఏదైనా చేసే విషయంలో రాజీ పడబాకండి.
ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి సమయం సందర్భం వచ్చినప్పుడు నీ ప్రాణం అర్పించైనా సరే, నీ ప్రాణాలు అర్పించైనా సరే, నీ తల్లిదండ్రుల కోసం నువ్వు చెయ్యగలిగినంత నువ్వు చేయడానికి ముందు మీరు నిలవండి. అలాగున చేసినట్లయితే ఆ దేవుడు చెబుతున్నాడు, తన తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారు దేశంలో దీర్ఘాయుష్మంతులు అవుతారట. ఇంకొక మాట చెప్పనా, తల్లిని తండ్రిని ప్రేమించేవాడు ఖచ్చితంగా భార్యను కూడా ప్రేమిస్తాడు. హలో, తల్లిని తండ్రిని ప్రేమించేవాడు ఖచ్చితంగా భార్యను కూడా ప్రేమిస్తాడు. కనుక తల్లిదండ్రులను చూసుకునే విషయంలో ఎవ్వరూ అడ్డు పడబాకండి, అడ్డు చెప్పబాకండి. దేవునికి మహిమ కలుగునుగాక.